తిరుపతి జిల్లా రేణిగుంట కేఎల్ఎం హాస్పిటల్ కేఆర్సి కాలేజ్ గ్రౌండ్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణం నందు బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం చిత్తూరు తిరుపతి జిల్లాల నుండి బహుజన ఉద్యోగస్తులు నాయకులు దళిత బహుజన ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు వేలాదిగా పాల్గొని సభను జయప్రదం చేయడం జరిగింది. సభను ఉద్దేశించి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది చింతమాకుల పుణ్యమూర్తి ప్రసంగిస్తూ రానున్న రోజులలో బహుజన సమాజం రాష్ట్రంలోనే కాక దేశంలోనే బలంగా బలపడుతుందని, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా బహుజనులు విజయ పతాకంతో ముందుకు వెళ్తారని, రాజ్యాధికారం చేజిక్కించుకుంటారని ప్రసంగించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు సంగీతం సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి మొండెం పద్మనాభం, జాయింట్ సెక్రటరీ దార్ల రఘురాములు, వారి బహుజన ఉద్యోగస్తులు సంఘ సభ్యులు అందరూ పాల్గొని ముక్త కంఠంతో రాబోయే రోజులలో బహుజన ఉద్యోగస్తులు అందరూ ఏకతాటిపై నిలిచి బహుజన సామ్రాజ్య ప్రధాన పాత్ర పోషిస్తామని, మత ఛాందసవాదం మూకలను వారు పరిపాలిస్తున్న ప్రభుత్వాలను కూలదోసి త్వరలోనే బహుజన రాజ్యాధికార దిశగా విజయకేతనం ఎగరవేస్తామని తెలియజేయడం జరిగింది. నేను నా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తాను. నేను ఒకసారి అందుకనే నేను ఇలాగే నేను లైబ్రరీ కుటీరం అని రాశాను, ఆదర్శ కుటీరం అని. ఒక నిమిషం. రేణిగుంట పాత్రికేయ మిత్రులకు నా జై భీములు. ఈరోజు పెద్ద ఎత్తున బహుజన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మేము జరుపుకున్నాం. ముఖ్య ఉద్దేశం బహుజన సమాజాన్ని నిర్మించాలా. దేశంలో మనం చూస్తున్నాం, ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు ఈ బహుజన వర్గాల మీద చేస్తూ ఉందో మనం అందరం నిత్యం చూస్తూనే ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా వారి పాలనలో పూర్తిగా బహుజన వర్గాల హక్కుల్ని నిరాకరించబడింది. అందుకు అనేకమైన ఉదాహరణలు. ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయడం, మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య అనైక్యతను పెంపొందించడం ఇత్యాది కార్యక్రమాలతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క బీజేపీ పరిపాలన మీద ఈరోజు ప్రజలు తిరగబడే పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బహుజన సమాజ నిర్మాణ దిశగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. 80% ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కనీసం మానవ హక్కులను, రాజ్య హక్కులను పొందలేని పరిస్థితిలో ఈ దేశం నెట్టవేయబడింది. నిరంతరం అభివృద్ధి లేదు. నిరంతరం ఏదో ఒకటి చెప్పడం, పరిపాటి అయిపోయినటువంటి ఈ పాలకుల్ని ప్రతిఘటించకపోతే రాబోయే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్యం కుప్పకూలే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేధావర్గాలు ఈరోజు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. ఈ యొక్క ఉద్యమం ఈరోజు ఇప్పటి నుండి మొదలవుతుంది. ఖచ్చితంగా ఎక్కడికక్కడికి ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు, బహుజన వర్గాల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించే ప్రతి కార్యక్రమాన్ని మేము ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, బహుజన ఎంప్లాయీ ఫెడరేషన్ ఖచ్చితంగా ఎక్కడిక్కడ నిలదీస్తామని ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే కూటమిలో ఉండే ప్రభుత్వాన్ని కూడా మనము పరిశీలిస్తే బీజేపీ వారి అజెండాను పూర్తిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి లౌకిక తత్వంతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఆశించి ప్రజలు ముందుకొస్తే వారు పూర్తిగా బీజేపీ అజెండాతో ముందుకు పోతా ఉన్నారు. ఇది ఎంతమాత్రం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇక్కడ నుండి మేము పిలిపిస్తున్నాం, ప్రజాప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు అవసరమైన విషయాల్ని, వాళ్ళ యొక్క హక్కులను కాలరాయకుండా రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి. అలా నడుచుకోకపోతే మనం ఒకసారి చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి రాజ్యాలు ఎన్నో కూడా కుప్పకూలిపోయినాయి. కాబట్టి భారతదేశంలో అంబేద్కర్ యొక్క రాజ్యాంగమే ఈ దేశానికి శరణ్యం. ఆ రకంగా మేము ముందుకు పోయేదానికి తీర్మానం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క విషయాల్ని, పాత్రికేయులు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4వ ఎస్టేట్గా పిలువబడతారు. మీకు సామాజిక బాధ్యత ఉన్నది. మీరు దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భారత్. పరిణామం. ఎందుకంటే బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం 2025 సంవత్సరం
జరుపుకున్నాము. ఇందుకు కొన్ని ప్రజా సంఘాలు, దళిత బహుజన, విద్యార్థి యువజన, ఉద్యోగస్థ సంఘాలు అన్నీ కూడా ఇందులో పాల్గొని జయప్రదం చేసినందుకు వారికి మా యొక్క శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు సంగీతం సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మొండం పద్మనాభం గారు, జాయింట్ సెక్రటరీ దార్ల రఘురాములు గారు, మా యొక్క సంఘ సభ్యులు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడం జరిగినది. ఇందుకు ముఖ్య విశిష్ట అతిథులు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి గారు, అలాగే హైకోర్టు న్యాయవాది గారు ఈ యొక్క బహుజన సమాజాన్ని ముందు నడిపించే మార్గంలో పయనిస్తున్నారు. అందుకు ఇప్పుడు వచ్చేసిన అందరికీ ఈ యొక్క వేదిక నుంచి మేము ఒక సూచిక అంటూ తెలియజేస్తున్నాం. రాబోయే తరాలలో మా బహుజనులదే విజయవంతం అవుతుందని కూడా గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పదలుచుకున్నాము. ఇప్పుడే భారీగా అయిన ఈ సభ అందరూ చూస్తుంటారు. రాబోయే రోజుల్లో కూడా మరింత దిశగా బహుజనుల ఐక్యవంతం చేసి బలోపేత దిశగా నడిపిస్తాము. మా యొక్క ఉద్యోగస్తుల సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి రాబోయే యొక్క విధి విధానాలన్నీ రూపొందించుకొని మేము ఈ యొక్క బహుజన సమాజాన్ని నిర్మించడానికి మా ఉద్యోగస్తులందరూ కట్టుబడి ఉన్నారనేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము.